ఇక పెయి మీద కార్మికుల డిరేసు, చేతుల లాంతర్లు పట్టుకొని ఎట్లా నిరసనలు చేస్తుర్రో చూసిర్రా బీజేపీవోళ్ళు? అగో పక్క వంటి కార్పొరేటర్ల ఆకుల శ్రీవనక్క సుతం ఉన్నది కదా! ఇక నిరసనలు చేసుట్ల అందరికంటే అక్కే ముందుగాలుంటదని అందరికీ ఎరుకైన ముచ్చట్నేనాయే. అయితే మళ్ళా గిప్పుడెందుకు నిరసనలు చేస్తున్నారు గీళ్ళంటే, పట్నంలో ఏడ చూసినా కూడా గల్లీల పొంటున్న లైట్లు అస్సలు ఎలుగుతలేవట. రోడ్ల మీద కూడా అడ్డమైన చెత్తా చెదారం ఉంటున్నదట. అసలు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? పబ్లిక్ సమస్యలంటే మీకు పట్టదా? పబ్లిక్ తన పన్నులు బగ్గనే వసూలు చేస్తారు గానీ, పనులు చేయమంటే మాత్రం ఒక్కటి కూడా సక్కగా చేత్తలేరని ఆఫీస్ ముంగట పోయి నిరసన చేసిర్రు బీజేపీ కార్పొరేటర్లందరూ. ఇక లాంతర్లు పట్టుకొచ్చి బీజేపీవోళ్ళు నిరసనలు చేసిర్రు గానీ, వాళ్ళు తెచ్చిన లాంతర్లు కూడా ఎలుగుతలేవు. ఏదో మమ్మల్ని విమర్శించనికి ఇసొంటి నిరసనలు చేస్తున్నారు గానీ, బీజేపీవోళ్ళు మాత్రం కేంద్రం కేంచి నిధులు తెచ్చిందేం లేదు. కాకుంటే ఇక్కడ సర్కార్‌ను ఎడ్డిచ్చుట్ల మాత్రం ముందుంటారని చేతి పార్టీ నాయకులు విమర్శలు చేస్తుర్రు. అయినా ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్నంల సమస్యలైతే గట్లనే ఉంటున్నాయంటున్నారు పట్నం జనాలు. చూడాలే మరి గీళ్ళ నిరసనలు చూసినాకనైనా జీహెచ్ఎంసీ ఆఫీసర్లు మారతారో లేదో. కానీ రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే కార్మికుల సమస్యల గురించి ఎన్నడైనా మాట్లాడిర్రా గీళ్ళు? మాట్లాడరు గానీ రోడ్ల మీద చెత్తా చెదారం పేరుకపోతున్నదని చెప్పి ఆఫీసుల ముంగటికొచ్చి కార్మికులను బద్నాం చేసనీకి ఇగో గిట్లా ఎరైటీ నిరసనలైతే చేస్తున్నారు బీజేపీవోళ్ళని అనబట్టిర్రు ఇంకొందరు గీళ్ళ నిరసన ముచ్చట్లు ఎరికైన పబ్లిక్కు.